వీడియో నేను ప్యూర్గా పర్సనల్గా పర్పస్ఫుల్గా ఒక వ్యక్తి కోసం పెడుతున్నాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, సీనియర్ సిటిజన్ కాదు కానీ మధ్య వయస్కుడు అని చెప్పాలి. ఆయనకి ఎయిమ్స్ ఢిల్లీలో MBA చేశారు, లా కూడా చేశారు, మేనేజ్మెంట్లో కూడా MBA చేశారంటేనే అది కదా. అలానే ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని ప్రాజెక్టులో కూడా పాల్గొంచుకున్నారు. న్యూస్ ఛానల్స్లో చేశారు, ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా పనిచేశారు. ఆయనకి ఒక ఉద్యోగం కావాలి. ఆయన పండితుడు, అలానే జ్ఞాని కూడా. ఆయనకు ఒక ఉద్యోగం కావాలి. ఎవరైనా సరే, విజయవాడలో అయినా హైదరాబాద్లో అయినా ఆయనకంటూ కనీసము మీరు ఆయనకున్న జ్ఞానానికి విలువ గట్టినా కట్టకపోయినా మీకు ఏదైనా అవసరం ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఆయనకి ఉద్యోగం ఇప్పుడు అవసరం. లింక్డ్ఇన్ అని ఇప్పుడు అనాల్సి వస్తుంది, పనికి మాలిన సైట్ ఉంది. అందులో పోస్ట్ చేస్తే ఒక్కడూ రెస్పాన్స్ లేదు. అలానే మన ప్రొఫైల్స్కి సంబంధించి ఎన్ని పెట్టినా ప్రతివాడు ఐ లైక్డ్ దిస్ పోస్టు, ఐ విల్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని పెట్టడమే కానీ ఇంతవరకు లింక్డ్ఇన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు నాకు ఒక్కళ్ళు కనపడలా. ఎవడన్నా ఉంటే వాడికి వదిలేద్దాం, అదృష్టవంతుడి గురువు అని. ఈ పెద్ద ఆయనకి ఏంటంటే బాగా అవసరం ఇప్పుడు ఉద్యోగం. నేను ఎవరి కోసం ఇలా అడగ, ఇతరుల కోసం అడగవచ్చు అనే నేను అడుగుతున్నాను. హైదరాబాద్లో మీకు అవసరం ఉంటే చెప్పండి, ఆయన ఉద్యోగం చేస్తాడా లేదా అనే జంజాటమే వద్దు మీకు. అందుకే తరచూ ఆ పాత వేమన శతకాలు, సుమతి శతకాలు గుర్తు వస్తాయి. కులము గలవాడు, గుణము గలవాడు, విద్య గలవాడు, ధనము కలిగిన వాడింట బానిస సుమతి అన్నట్టు. ఇప్పుడు అంత విద్వత్తు కలిగిన ఆయన ప్రొఫైల్ని ఆఫీసులో చూపిస్తే ఇంత పెద్ద ఆయనకి మనం ఇవ్వలేము ఉద్యోగం, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారు. ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు, బుక్స్నైనా ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆఫీస్లో ఏదైనా HR పనులైనా, మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్స్కి సంబంధించిన పనులైనా చేస్తారు. మీకు లీగల్ సర్వీసెస్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఇక ఇంతకు మించి నేను చెప్పలేను. నిజంగా మీకు ఒక వ్యక్తి కావాలి, నమ్మకమైన వ్యక్తి, ఈ శాలరీకే చేయాలి అనుకుంటే నాకు చిన్న కామెంట్ పెట్టండి. మీ నెంబర్లైనా పెట్టేయండి. మీ నెంబర్లు చాలా తెలివిగా కూడా పెట్టచ్చు. ఇక్కడ నెంబర్ పెడుతుంటే డిలీట్ అవుతుంది అని కూడా అనుకోవద్దు. నా ఈమెయిల్ ఐడికైనా పంపించండి. అతనికి మాత్రం చాలా అవసరం ఆ ఉద్యోగం. నేను ఇంతవరకు ఎవరి ఉద్యోగం కోసం అడగల, కొంతమంది కోసం ప్రయత్నించాం, కొన్ని సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి. కానీ ఈయనకు మాత్రం ఇది అత్యవసరం అన్నమాట. అది విషయం. దయచేసి అవసరం ఉన్న వాళ్ళు చెప్పండి. లేదు మీకు ఫలానా చోట ఇలా ఉన్నది వేకెన్సీ, ట్రై చేయమనండి అనండి, కానీ జస్ట్ లైక్ దట్ మాత్రం చెప్పకండి. అది బై.